Third aphorism, Arcanon of Medicine. If the physician clearly perceives what is to be cured in diseases, that is to say, in every individual case of disease. Okay. If the physician clearly perceives అంటే గ్రహించడం, మనసుతో గ్రహించడం. కన్ను దాని పని ఏంటి? జస్ట్ చూడటం ఊరికే. కన్ను చూసిన దాన్ని థింకింగ్ చేసి దాన్ని ప్రాసెస్ చేసుకునేది మైండ్. లేదంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అవగాహన చేసుకోవాలి అనంతా చేసేదంతా కూడా మనసు అన్నమాట. సో ఇక్కడ పర్సీవ్స్ అంటే మనసుతో గ్రహించడం అనే దాని గురించి చెప్తున్నారు. మైండ్తో ఆలోచించి ఎలా దాన్ని థింక్ చేయాలి ఏంటి అనేసి దాని గురించి చెప్తున్నారు. ఇఫ్ ది ఫిజిషియన్ క్లియర్లీ పర్సీవ్స్ వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ డిసీజెస్ అంటే జస్ట్ కన్నుతో చుట్టం కాదు, మనసుతో మనం గ్రహించినట్లయితే అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేయింగ్ ఉంటుందన్నమాట, ది ఐ సీస్ వాట్ ది మైండ్ నోస్. అంటే మన కన్ను చూస్తుందంట. ఏం చూస్తుంది? వేటిని చూస్తుందంటే మన మైండ్కి తెలిసిన దాన్ని మాత్రమే కన్ను చూస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లల్లో వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఈ వామిటింగ్స్ అయినప్పుడు ఈ వామిటింగ్స్ ఎలా ఉంది ఏంటంటే పాలు విరిగిపోయినట్టుగా రావటం అనేసి చూస్తుంటాం. అలాంటి వాటిల్లో శైలీష, ఐతూజా, సల్ఫరు ఇలాంటివి చూస్తూ ఉంటాం. అయితే ఆ సిమ్టమ్ మనకు తెలుసు కాబట్టి మన కన్ను మనం దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఆ కర్డిల్డ్ లైక్ వామిటింగ్ అనేది, ఆ కర్డిల్డ్ లైక్ వామిటస్ డిశ్చార్జ్ అనేది ఒక వామిటింగ్ మాత్రమే పరిమితమైనదా అంటే ఒక వామిటింగ్ మాత్రమే పరిమితమైనది కాదు. ఇంకా ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే ఈ జెనెటల్ సెక్రిషన్స్ లుకోరియాలో కానివ్వండి, ఇంకా తర్వాత యూరిన్ మిల్కీ వైట్ యాజ్ ఇఫ్ కర్డిల్డ్ లైక్ అనేసి ఇస్తారన్నమాట. ఫాస్ఫరిక్ యాసిడ్, ఐ థింక్ ఫాస్ఫరిక్ యాసిడ్ అలాంటి డ్రగ్స్ ఉంటాయి. ఒక కేసు చిన్న బాబు ఒక 1.5 year అలా బాబు వేసింది. డయేరియా అనే కంప్లైంట్తో రావటం జరిగింది. వాళ్ళ మదర్ ఏమో ఎల్లో స్టూల్ వస్తుంది, తర్వాత డైపర్కి మొత్తం ఆ లిక్విడ్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఎల్లో సాలిడ్ మాస్ అనేది మిగిలిపోతుంది అన్నారు. సో నేను ఎల్లో ఫీకల్ మ్యాటర్ అన్నట్టుగా అనుకున్నా. కాదు, ఇలా మెడిసిన్స్ ఇస్తుంటే 1-2 రోజులు చూస్తుంటే కంట్రోల్ అవ్వట్లా. అలా కాదండి, ఒకసారి నాకు ఫోటో తీసి పెట్టండి అని చెప్పా. ఆ స్టూల్ అనేది ఎలా ఉంది ఏంటి అనేసి ఫోటోలో చూస్తే సేమ్ ఈ పాలు విరిగిపోయినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అంటే కర్డిల్డ్ లైక్ అంటే స్టూల్ యాజ్ ఇఫ్ కర్డిల్డ్ అనేసి ఉంటుంది. ఇప్పుడు మిగిలిన జనాలకి ఏది కూడా ఆ స్టూల్ నేచర్ అలా ఉంటుంది, లేదంటే వామిటింగ్ నేచర్ అనేది అలా ఉంటుంది అనేసి తెలియదు. అది వాళ్ళ తప్పు కాదు. కానీ యాజ్ ఏ హోమియోపతిక్ ఫిజిషియన్గా మనకు ఆ డిశ్చార్జ్ యొక్క నేచర్ మనం వాటిని పట్టుకోకపోతే అక్కడ కరెక్ట్ మెడిసిన్ అనేది పడదు. సో మన మైండ్కి ఏం అలవాటు చేసుకోవాలంటే ప్రతిదీ గమనిస్తూ ఉండటం, ఆ గమనించిన దాన్ని ఎలా ప్రాసెస్ చేయటం అనేది చూసుకుంటూ ఉండాలి. వాటన్నిటికన్నా ముందు మనకు థరో రీడింగ్, థరో నాలెడ్జ్ కానీ ఉన్నట్లయితే అప్పుడు దేనికి దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ అబ్జర్వేషన్ అనేది చేయగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు ఆ కేసులో మనకు ఈ వామిటింగ్స్ అనే కర్డిల్ లైక్ అనేది పాలు తాగుతాం కాబట్టి పాలు ఇరిగిపోయినట్టుగా వస్తాయని అనుకుంటాం. కానీ ఈ మోషన్స్ అయ్యేటప్పుడు ఆ బాబు పాలు తాగట్లేదు, ఇంకేదో తింటున్నాడు. బట్ పాలు కాకుండా వేరే తిన్నప్పుడు కూడా కర్డిల్డ్ లైక్ స్టూల్ అనేది ఎలా పాస్ అవుతుంది అది మనకు తెలియదు కాబట్టి మనం ఇగ్నోర్ చేసేస్తాం. ఇప్పుడు స్టూల్ అనే చాప్టర్లో కర్డిల్డ్ అనే రూబ్రిక్ మనం చూడనంత వరకు, మనకు తెలియనంత వరకు మన కన్ను అలాంటి స్టూల్స్ని ఎన్నిసార్లు చూసినా జస్ట్ చూసి వదిలేస్తుంది. అది మైండ్ దాకా వెళ్ళి దాన్ని ప్రాసెస్ చేయదు, అది మనసుతో గ్రహించదు అనమాట. సో ఇక్కడ హనుమాన్ గారు చెప్తుంది పర్సీవ్స్ అంటే మనసుతో గ్రహించడం అనేసి. సో ఎప్పుడైతే అక్కడ స్టూల్ చాప్టర్లో కర్డిల్డ్ లైక్ స్టూల్ అనేది మనకు ఉంది అని ఒకటి తెలిస్తే అప్పుడు నెక్స్ట్ ఎవరైనా పేషెంట్స్ దగ్గర వాళ్ళు చెప్పినప్పుడు, లేదంటే వాళ్ళు ఆ పలానా స్టూల్ నేచర్ అది మనం గమనించినప్పుడు, చూసినప్పుడు అది మనకు వెలుగుతుంది అనమాట. మనకు థరో రీడింగ్ అనేది అవసరం పడుతుంది ఈ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవటం వరకు. నెక్స్ట్ ఇంకోటి ఈ పర్సీవ్స్
ఈ పర్సీవ్ అనే దాన్ని ఎందుకు స్ట్రెస్ చేయాలంటే ఈ ఎఫ్ఆర్స్ మొత్తంలోనూ ఈ పర్సీవ్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ రీడింగ్ పాయింట్స్ కానీ అయినట్లయితే, అంటే ఆ ఫేస్ రీడింగ్ పాయింట్ చదవడానికి ముందు వరకు, వాటిని అప్లై చేయడానికి ముందు వరకు నేను సాధారణంగానే ఏముంది ఫేస్ రీడింగ్ అంటే ఏముంటుంది ఏంటి, 2 కళ్ళు, 2 నాసికారంధ్రాలు, 2 చెవులు, 1 నోరు, ఇంతే కదా ఉండేది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ ఫేస్ రీడింగ్ బుక్ చదివి వాటిని అప్లికేషన్లోకి పెడుతున్నప్పుడు, అంటే ఈ కళ్ళ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఏంటి, అంటే ప్రాపర్ ప్లేస్డ్ ఆర్ ప్రాపర్ పొజిషన్డ్ ఐస్ అంటే ఏంటి, అంటే ఎమిటివ్నెస్ టాపిక్ లో చెప్తారనమాట. ఈ ఐస్ ని ప్రాపర్ పొజిషన్ గా ఉన్నాయా లేదా అనేసి చెప్తూ 2 కళ్ళకి మధ్యలో ఈ స్పేస్ ఉంటుంది కదా, ఈ స్పేస్ లో మళ్ళీ ఇంకొక కన్ను, వాళ్ళ కన్ను ఇంకొక కన్ను పట్టేంత స్పేస్ గాని ఉంది అంటే ప్రాపర్లీ వెల్ స్పేస్డ్ వెల్ పొజిషన్డ్ ఐస్ అనేసి తీసుకుంటాం. సరే, ఇప్పుడు అలా కాకుండా ఇంకా ఎలా ఉన్నా వైడ్ గా కానీ లేదా నేరోగా ఉన్నా కానీ అది వాళ్ళకి సంబంధించి అదొక డిఫెక్ట్, అది ఇంకొక డిఫెక్ట్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఒకవేళ నేరోగా ఉన్నాయంటే ఏంటి, నేరోగా ఉన్నాయంటే ఆ ఎమిటివ్నెస్ టాపిక్ లోనే చెప్తారనమాట. ఆ మేరీ ఆమ్స్టెడ్ స్టాంటన్ అనే ఫేస్ రీడింగ్ బుక్ లో ఎమిటివ్నెస్ టాపిక్ లో ఈ నేరో పొజిషన్డ్ ఐస్ కానీ ఉన్నాయి అంటే వాళ్ళకి యూటరస్ కి ఆ సఫిషియంట్ స్పేస్ అనేది ఉండదు, సో చైల్డ్ బేరింగ్ అనేది కష్టంగా ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి, ఆ పలానా పాయింట్స్ ని మనం ఒకసారి చదివి అర్థం చేసుకొని వాటిని మనసుతో గ్రహిస్తే అప్పుడు మనం ఎదుటి వాళ్ళలో ఎప్పుడన్నా గమనించినప్పుడు చూసినప్పుడు అవన్నీ అర్థమవుతాయి అనమాట. సో అలా కాకుండా ఏదో పైకి చదివేసినా అవి మనకు గుర్తుండవు, ఎప్పటికప్పుడు అవి ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటివి కానివ్వండి. తర్వాత ఐబ్రోస్ కి ఐకి డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటాయి, కొంతమందికి బాగా అంటించినట్టుగా అయిపోతాయి అనమాట. అది ఎలా తెలుస్తుంది, మనం రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూ ఉండే కొద్దీ అసలు వాళ్ళు కనబడేంత వరకు తెలియదు అనమాట. అంటే అవి అంత దగ్గరగా ఉన్నాయా అంటే మిగిలిన వాళ్ళకి ఏదో పెద్ద దూరంగా ఉంటాయనేసి కాదు, చాలా తక్కువ డిస్టెన్స్ వేరియేషన్ ఉంటుంది. కానీ వాటిని గమనించే కొద్దీ మనకు తెలుస్తుంది అనమాట. ఈ ఐబ్రోస్ ఐస్ కి డిస్టెన్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఇంపల్సివ్ గా ఉంటారు, వాళ్ళు చేసే పనుల్లో ఇంపల్సివ్ గా ఉంటుంది, మాట్లాడే మాటల్లోని ఇంపల్సివ్ గా ఉంటుంది. సో ఆ ఇంపల్సివ్ గా అంటే అనాలోచితంగా చేసేస్తారు. అంటే మనం ఏదైనా పలానా క్వశ్చన్ అడిగాం, ఆకలి ఎలా ఉంటుంది ఏంటి, బాగానే ఉంటుంది సార్ అని రాసుకునే లోపు, సార్ ఈ మధ్యకాలంలో ఒక 10 రోజుల నుంచి ఒక 15 రోజుల నుంచి ఒక 15 రోజుల క్రితం ఫీవర్ వచ్చింది సార్, అప్పుడు ఆ ఫీవర్ వచ్చినప్పటి నుంచి కొంచెం తగ్గింది సార్, నేను తొందరపడి చెప్పేశాను అన్నట్టు చెప్పేస్తుంది. అలా ప్రతి సిమ్టమ్స్ కి పెయిన్స్ ఎప్పుడు ఉంటానంటే సార్ అట్లా కాదు, ఆలోచించి చెప్పనంటే అప్పుడు ఆలోచించి చెప్తారనమాట. సో అనాలోచితంగా చెప్పేస్తుంటారు, ఇంపల్సివ్ గా చెప్పేస్తుంటారు, షాపింగ్ లో గానీ ఇంపల్సివ్ గా ఉంటారు. సో ఈ రూబ్రిక్ ని మనం ఎక్కడ చూసుకుంటే కెంట్ మైండ్ లో ఇంపెచ్యువస్ అనేసి ఉంటుంది. ఇంపెచ్యువస్ అంటే ఆ కాన్సిక్వెన్సెస్ గురించి ఎటువంటి ఆలోచన లేకుండా అనాలోచితంగా చేసేయటం. సో అదనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం గమనించే కొద్దీ బ్రెయిన్ అనేది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది, మన మనసు అనేది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అన్లెస్ ఇలాంటివి దానికి ముందు వరకు మనం ఎన్ని చూసినా అవి మనం గమనించలేదు. సో పర్సీవ్స్ అంటే చాలా స్పష్టంగా గమనించడం, మనసుతో గమనించడాన్ని పర్సీవ్స్ అని అంటారు అనమాట. సో ఇక్కడ హానిమన్ గారు చెప్తున్నది ఏంటి, ఇఫ్ ది ఫిజిషియన్ క్లియర్లీ పర్సీవ్స్ వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ డిసీజెస్, దట్ ఈస్ టు సే ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ కేస్ ఆఫ్ డిసీజ్, దాన్నే నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ అనేసి చెప్తున్నారు అనమాట. అసలు వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ డిసీజెస్ అంటే వ్యాధులలో నయం చేయాల్సినది ఏంటిది అంటే పలానా హైపర్ టెన్సివ్ కేసు అనేది ఉంది, 200/110 అనే బీపీ అనేది ఉంది, దాన్ని మాత్రం 120/80కి తీసుకొని వస్తే ఆ కేసులో మన హైపర్ టెన్షన్ లో నార్మల్ వచ్చేసినట్లా. అంటే అలోపతిక్ బెంట్ ఆఫ్ మైండ్ అనేది అలాగే ఉంటుందన్నమాట. అంటే మిగిలిన ఇతర సిస్టమ్స్ కి మన హోమియోపతిక్ సిస్టమ్స్ కి ప్రతి చోట ఆ యొక్క వ్యత్యాసం కనిపిస్తూనే ఉంటుంది. ఆ యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉండాలి ఏంటంటే అసలు వ్యాధుల్లో నయం చేయాల్సినటువంటి వాటిని ఏ డయాగ్నోస్టిక్ పారామీటర్స్ గా మనం ఏవైతే పెట్టుకున్నామో వాటిల్ని కాదు,
అంటే హైపర్ టెన్షన్లో మనం దేన్ని నయం చేయాలి అంటే ఆ వ్యాధిలో భాగంగా వచ్చినటువంటి లక్షణాలను మనం నయం చేయాలి. సో అంటే అక్కడ హైపర్ టెన్షన్లో భాగంగా ఏవైతే లక్షణాలు వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటికి తలనొప్పి రావచ్చు, ఒకటికి వర్టిగో రావచ్చు, లేదు ఇంకొకటి ఊరికే చిన్న వాటికి కోపం వస్తూ ఉండొచ్చు. అయితే మన ట్రీట్మెంట్ మనం నయం చేయాల్సింది ఏంటిది అంటే ఆ హైపర్ టెన్షన్ రావడానికి ముందు ఉన్న కండిషన్ ఏంటి, తర్వాత వచ్చినటువంటి మార్బిడ్ కండిషన్, వ్యాధిపరమైనటువంటి స్థితి ఏంటి అనే దాన్ని గమనించుకొని వాటిని తగ్గిస్తేనే అప్పుడు వ్యాధి అనేది నయం అవుతుంది. అలా కాకుండా మనం బయట రెగ్యులర్ గా జరిగేటటువంటి ట్రీట్మెంట్స్ లో ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉంది, ఆ బ్లడ్ ప్రెషర్ కి బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, లేదు రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం సంబంధించి వాటి బ్లాకర్స్ ఏదో వాడతారు. అవి వాడటం వల్ల ఈ హార్ట్ బ్లడ్ ప్రెషర్ అనేది అంతకుముందు 200/110 ఉండేది, ఇప్పుడు క్రమంగా 150/100కి, తర్వాత 140/90కి, తర్వాత 120/80కి వస్తుంది. అలా తీసుకొచ్చినంత మాత్రాన వాళ్ళకు ఉన్నటువంటి ఇతరితర కంప్లైంట్స్ అంటే అక్కడ ఏవైతే సిమ్టమాటాలజీతో ఆ డిసీజ్ బయటపడుతుందో ఆ యొక్క సిమ్టమ్స్ ఏమైనా తగ్గుతాయా? ఈ మెడికేషన్ వాడుతున్నప్పటికీ ఆ యొక్క వాళ్ళకి ఏ కంప్లైంట్స్ అయితే వ్యాధి బయటపడుతుందో అవి తగ్గకుండా సఫర్ అయ్యేటటువంటి మానవాళి కొన్ని వేలు లక్షల కోకొల్లలు ఉన్నాయన్నమాట. వాటికి ఉదాహరణలు చెప్పుకోవాల్సి వస్తే, కానీ వాళ్ళు ఏంటంటే హైపర్ టెన్షన్ అంటే ఇదే, నెక్స్ట్ దానికి సంబంధించి మాది ఏదైనా కళ్ళు తిరుగుతున్నాయి ఏదంటే ఈ మహా అయితే వర్టిగో రిలేటెడ్ టాబ్లెట్స్ ఇస్తారు. అప్పటికి నాకు ఇంకా తిరుగుతున్నాయంటే అది మీ యొక్క మూర్ఖపు ఇదండి, మీ యొక్క ముందు మీరు సైకాట్రిస్ట్ని వెళ్ళి కలవండి అని చెప్తారు. కానీ వ్యాధుల్లో నయం చేయాల్సింది ఆ డయాగ్నోస్టిక్ పారామీటర్స్ ని కాదు, వాళ్ళు ఏ కంప్లైంట్స్ తో వచ్చారో ఆ కంప్లైంట్స్ ని నయం చేయటమే అది అనేసి చెప్తారు అనమాట. దానికి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవటమే నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ అనేసి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, మనం ఏదో పెద్ద హైపర్ టెన్షన్ అనేసి పెద్ద క్రానిక్ కంప్లైంట్ తీసుకుంటాం. అసలు అంత క్రానిక్ కంప్లైంట్ కూడా అవసరం లేదు. జస్ట్ చిన్న ఫీవర్స్ నే పట్టుకున్నాం, చిన్న ఫీవర్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. వాళ్ళు ఫీవర్ సంబంధించి ఫీవర్ అనే కంప్లైంట్ తగ్గిందా లేదంటే టెంపరేచర్ తగ్గితే ఫీవర్ తగ్గినట్టే. అది తప్ప దాంతో పాటు వచ్చినటువంటి నీరసం కానీ, బాడీ పెయిన్స్ కానీ, నోరు చేదు కానీ, లేదా ఎపిటైట్ పోయినటువంటి ఎపిటైట్ అనేది మళ్ళీ తిరిగి వచ్చిందా రాలేదా, ఇవి కూడా వాళ్ళకి పట్టు అనమాట. మరి ఏదైనా 1-2 సార్లు అడిగితే ఏమైందండి టెంపరేచర్ తగ్గింది కదా, మిగిలిన కంగారు ఏముంది, మిగిలిన ఎన్నో ఒక వారం రోజుల్లో సెట్ అయితే అని అంటారు. అలా అరిసి ఇదేయటం తప్పితే గాని వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యాధి లక్షణాలతో వేటినైతే అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ లక్షణాలని తగ్గించాలి అనేది వాళ్ళకి పట్టదనమాట. సో వాళ్ళు మిగిలిన బయట జరిగేటటువంటి ట్రీట్మెంట్స్ అన్ని ఏంటంటే ఆ డయాగ్నోస్టిక్ పారామీటర్స్ కింద వేటినైతే పెట్టుకున్నారో వాటిని కంప్లీట్ గా నార్మల్స్కి తీసుకొస్తే జబ్బు తగ్గింది అని అనుకుంటారు. కానీ అలా జబ్బు తగ్గకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అంటే డిసీజ్ కి సంబంధించి ఏదో ఆ డయాగ్నోస్టిక్ పారామీటర్స్ ని ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ని ఏం చేయాలి వాటిని కాదు మనం పట్టుకోవాల్సింది. అక్కడ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ కేస్ ఆఫ్ డిసీజ్ అంటే ప్రతి ఒక్క కేసులోనూ వేటిని నయం చేయాలి. పలానా డయాబెటిక్ అనే కండిషన్ ఉంది, బరువు తగ్గిపోతూ ఉన్నాడు, నీళ్లు ఎక్కువ దప్పకేస్తూ ఉన్నాయి, ఎక్కువగా యూరిన్ పోతూ ఉన్నాడు. సో ఆ పర్టికులర్ ఇండివిజువల్ లో వాటిని మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ కి తీసుకొని రావాలి. అప్పుడు మాత్రమే వ్యాధి నయమైంది అనేది మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. అలా కాకుండా అన్నీ పోతూనే ఉంటాయి, మేము ఓన్లీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మాత్రమే మేము నార్మల్ తీసుకొస్తాం, మనిషి సన్నబడిపోతున్నారంటే ఏమంటే చాలా మంది లావ్ అయిపోయి ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇంకా సన్నబడుతున్నారు, అది మీ అదృష్టం అండి, మీరు అదృష్టంగా భావించండి అని అంటుంటారు అనమాట. సో మనం అనవసరంగా సన్నబట్టడం జరగదు కదా, అది వ్యాధిలో భాగంగా సన్నబడుతున్నారు, ఇమాసేషన్ ఏం జరుగుతుంది. సో వాటిని మనం గమనించుకోవాలన్నమాట. సో అలా మనం స్పష్టంగా గాని గమనించినట్లయితే, స్పష్టంగా గాని మనసుతో గ్రహించినట్లయితే వ్యాధుల్లో నయం చేయాల్సినది ఏంటంటే అది ప్రతి ఒక్క వ్యాధిలోనూ మారిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు హైపర్ టెన్షన్ అన్నారు కదా అనేసి 180/100ది మళ్ళీ 120/80కి తీసుకొని రావడం అనేది అనుకుంటుంటారు. కానీ ఒక్కొక్కరికి తలనొప్పులు వస్తుంటాయి, ఒక్కొక్కరికి వర్టిగో వస్తుంటది. సరే
సేమ్ ఒక 100 కేసులు హైపర్టెన్సివ్ కేసెస్ తీసుకుంటే 100 మందిలో వర్టిగో ఉన్నప్పటికీ 100 మందిలో ఒకే టైప్ ఆఫ్ వర్టిగో అనేది ఉండదు. వర్టిగోలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక్కొక్కటికి వాడే తిరిగిపోతున్నట్టు ఉంటుంది, ఇంకొకటి రూమ్ అంతా తిరిగిపోతున్నట్టు ఉంటుంది, ఇంకొకటి మంచం మీద పడుకుంటే మంచమే ఇలా మీద పడేసినట్టుగా అనిపిస్తుంటది. సో ఆ వర్టిగో సంబంధించి అగ్రవేషన్ ఎమిలేషన్స్ ఇవన్నీ మారిపోతుంటాయి. సరే అది కాదు, ఇంకోటి ఏదైనా వేరే యాక్యూట్ ఫీవర్ కేసు తీసుకున్నాం. ఫీవర్లో ఒక్కొక్కటికి గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది, ఒకటికి కెటరల్ ఫీవర్ వస్తుంది, ఇంకొకటి ఏదైనా ఎక్స్టర్నల్ ఇంజురీ మూలంగా ఫీవర్ రావచ్చు. సో ఇలా ఏమున్నా కూడా అక్కడ ఆ వ్యాధిలో నయం చేయాల్సింది ఏంటి అంటే అక్కడ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ కేస్ ఆఫ్ డిసీజ్ అంటే ఏ కేసుకి ఆ కేసు ఇండివిజువలైజ్ చేసుకొని అక్కడ ఉండేటటువంటి సిమ్టమాటాలజీని చూసుకొని వాటిని మాత్రమే తగ్గించుకోగలగాలి. దాన్నే నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ అంటారు. ఆ యొక్క నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ అనే బ్రాకెట్ కామ పెట్టేసి ఇండికేషన్ అని ఇస్తున్నారు. అంటే అది మాత్రమే నీకు మెడిసిన్ ఇవ్వడానికి సూచిస్తుంది. అంటే మిగిలినవేవి కూడా డయాగ్నోస్టిక్ పారామీటర్స్, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, ఎక్స్రేలు ఇవేవి కాదు. అక్కడ ఉండేటటువంటి లక్షణాలు మాత్రమే మెడిసిన్ ని సెలక్షన్ కి నేను ఇండికేట్ చేసేది ఏంటంటే ఈ యొక్క సిమ్టమ్స్ మాత్రమే. ఇఫ్ ది ఫిజిషియన్ క్లియర్లీ పర్సీవ్స్ వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ డిసీజెస్, దట్ ఈస్ టు సే ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ కేస్ ఆఫ్ డిసీజ్, వాటిని నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ ఇండికేషన్ అని చెప్తున్నారు. ఇఫ్ హీ క్లియర్లీ పర్సీవ్స్ వాట్ ఈస్ క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్, దట్ ఈస్ టు సే ఇన్ ఈచ్ ఇండివిజువల్ మెడిసిన్, వాటిని నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్ పవర్స్ అని అంటున్నాం. సరే, ఇక్కడ ఇంతవరకు ఓకే కదా. అంటే వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ డిసీజ్ అంటే డిసీజ్ లో నయం చేయాల్సినవి ఏంటంటే లక్షణాలు అనేది అంతవరకు చెప్పుకున్నాం. అది అంతవరకు ఓకే, క్లియర్ అయింది. నెక్స్ట్, ఇఫ్ హీ క్లియర్లీ పర్సీవ్స్ వాట్ ఈస్ క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్, మెడిసిన్స్ లో క్యూరేటివ్ గా ఉండేది ఏంటిది? యాక్టివ్ ప్రిన్సిపలా, దాన్నే ఆల్కలాయిడ్స్ అని అంటారు. అవే ఒకవేళ నిజంగా యాక్టివ్ ప్రిన్సిపలే కానీ కారణమైనట్లయితే బెల్డానాలోను, హైసామస్ లోను, స్ట్రమోనియంలోను మూడిట్లోనూ సేమ్ ఆల్కలాయిడ్సే ఉంటాయి అనమాట. ఎట్రోపిన్, హయోసిమైన్, కోపలమైన్ అనేసి సేమ్ 3 ఆల్కలాయిడ్స్ ఉంటాయి అన్నమాట. మరి ఇంకేంటిది క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్ అంటే? మరి ఇంకేంటిది? సరే, ఫర్ ఎగ్జాంపుల్ బెల్లోనా, హైసైమస్, స్ట్రమోనం ఇవన్నీ కూడా సేమ్ ఫ్యామిలీకి చెందినవే, సోలనేసి ఫ్యామిలీ. కాకపోతే వాటి యొక్క జీనసెస్ వేరు. బెల్లోనాకు వచ్చేసి ఎట్రోపా జీనస్, స్ట్రమోనియం వచ్చేసి దత్తురా స్ట్రమోనియం అనేది జీనస్, హైసైమస్కి వచ్చేసి హైసైమస్ జీనస్. హైసైమస్ అనే జీనస్ లో 31 స్పీసీస్ ఉంటాయంట. మనం మాట్లాడుకునేది హైసైమస్ నైగర్ గురించి. ఈ బెల్లోనా, హైసైమస్, స్ట్రమోనియం ఈ మూడిట్లోనూ సేమ్ ఆల్కలాయిడ్స్ ఉంటే కాదు, ఈ మూడిట్లోనూ సేమ్ ఆల్కలాయిడ్సే ఉన్నాయి. మెడిసిన్స్ లో ఆ క్యూరేటివ్ పవర్ అంతా కూడా ఆ ఆల్కలాయిడ్సే కానినట్లయితే ఈ మూడిట్లోనూ సేమ్ ఆల్కలాయిడ్స్ ఉన్నట్లయితే మూడిటికి డిఫరెంట్ సిమ్టమాటాలజీస్ ని ఎందుకు ప్రొడ్యూస్ చేసింది? సో క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్ అంటే హానిమన్ గారు చెప్తున్నది ఈ ఆల్కలాయిడ్స్ గురించి కాదు. మరి ఇంకేంటిది? క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్ అంటే దేర్ ఎబిలిటీ ఆర్ పవర్ టు ఆల్టర్ మ్యాన్స్ స్టేట్ ఆఫ్ హెల్త్. అంటే మనం ఇది చదువుతుంటాం అన్నమాట. అంటే మిగిలిన వాళ్ళు ఎవరు ఆలోచించింది, ఒక హానిమన్ గారు ఆలోచించినది ఏంటంటే ఒక మెడిసిన్ కి ఆరోగ్యాన్ని వైతొలిగేలాగా కలిగించే సమర్థత లేనప్పుడు అనారోగ్యం నుంచి మళ్ళీ ఆరోగ్యానికి తీసుకొచ్చే సమర్థత అనేది దానికి ఉండదు అనేసి చెప్పారు. అంటే ఆ క్యూరేటివ్ ఇన్ మెడిసిన్ అంటే మెడిసిన్ లో ఉండేటటువంటి ఆ క్యూరేటివ్ పవర్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్పిరిట్ లైక్ పవర్, స్పిరిట్ లైక్ డైనమిక్స్ పవర్, ఇన్హెరెంట్, హిడెన్, అది అందులో అంతర్భాగంగా దాగి ఉంది. దాన్ని మనం ఈ పొటెంటైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా చేసి వాటిల్ని మనం ప్రూవింగ్స్ లో తీసుకొచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి డిఫరెంట్ సిమ్టమాటాలజీని అవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అది సో ఇది కంప్లీట్లీ న్యూగా వెలిగినటువంటి పాయింట్ అనమాట నాకు. సరే, నాకు న్యూగా వెలిగింది. సో ఇందులో వాస్తవం ఏంటి? ఇప్పుడు నేను చెప్తున్నది కరెక్టా తప్ప? అయితే
మనకు 19th ఎఫారిజం నుంచి 22nd 23rd వరకు చెప్తారన్నమాట. క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్ అనే దానికి సంబంధించి ఆ మెడిసిన్స్ లో ఉండేటటువంటి పవర్ ఏమిటి అంటే, ఆ మెడిసిన్ ఏ మెడిసిన్కి అయితే, ఏ పదార్థానికైతే ది పవర్ ఆర్ ఎబిలిటీ టు ఆల్టరింగ్స్ మ్యాన్ స్టేట్ ఆఫ్ హెల్త్ ఏదైతే ఉంటుందో అదే దాని యొక్క సమర్థత, అదే దాని యొక్క క్యూరేటివ్ పవర్ అనేసి దాంట్లో ఉంది అనేసి చెప్తారు అన్నమాట. సో ఈ ఆర్గనాన్ అనేది ఒకసారి చదివితే కంప్లీట్ గా అర్థం కాదన్నమాట. రెగ్యులర్ గా రిపీటెడ్ గా చదువుతూ ఉంటేనే ఇది మన మైండ్ అనేది దానికి పాపప్పులు ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఈ క్రమంలో అసలు క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్ అనేది అంటే సాధారణంగా దీని ముందు వరకు మనం చదువుకున్నదంతా కూడా ఏదైనా ఒక మెడిసిన్ లో సమ్ క్యూరేటివ్ పవర్ ఉంది, లేదా సమ్ కెమికల్ గా దానికి ఏదో ఒక సబ్స్టెన్స్ ఉంది అంటే దానికి ఒక ఆల్కలాయిడ్ అనే పేరు పెట్టేసుకున్నాం. సో ఇంకా ఆల్కలాయిడే దాన్ని అంతా చేసేసేది అని అనుకుంటాం. కానీ 3 డిఫరెంట్ డ్రగ్స్ లోనూ సేమ్ ఆల్కలాయిడ్స్ ఉన్నప్పటికీ వాటి యొక్క క్యూరేటివ్ సిమ్టమాటాలజీ, వాటి యొక్క క్యూరేటివ్ పవర్స్ అనేది డిఫరెంట్ గా ఎక్స్ప్రెషన్ అనేది తీసుకొస్తుంది. అది ఎలా సాధ్యం అవుతుంది ఏంటంటే, ఇప్పుడు 3 ఉన్నది సేమ్ ఆల్కలాయిడ్సే, కానీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఎలా మారిపోయాయి అంటే, హనుమన్ గారు ఎఫారిజం నెంబర్ అయితే గుర్తులేదు కానీ ఒక చోట చెప్తారన్నమాట. వాటికి ఈ మెడిసినల్ సబ్స్టెన్స్ కి వాటి యొక్క ఫిజికల్ ఫాము, కెమికల్ ఫాము ఎలా అయితే వ్యత్యాసాలు ఉంటాయో, ఇప్పుడు బెల్లడోనా, స్టమోనియం, హైసైమస్ ఈ 3 సేమ్ ఆల్కలాయిడ్స్ ఉన్నప్పటికీ వాటి యొక్క ఫిజికల్ ఫామ్ లో ఒకదానికొకటి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఇలాంటివి అంటే వాటి యొక్క స్టెమ్ కానివ్వండి, వాటి యొక్క లీఫ్ లో కానివ్వండి, వాటి యొక్క ఫ్లవర్స్ కానివ్వండి, వాటి యొక్క ఇన్ఫ్లోరెసెన్స్ సంబంధించి కానివ్వండి, ఇలా వాటి యొక్క ఫిజికల్ ఫామ్ లో ఎలా అయితే వ్యత్యాసాలు ఉన్నాయో, ఎలా అయితే వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయో, అలాగే వాటిని మనం మెడిసినల్ ఫామ్ లోకి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ లో కూడా ఒకదానికి ఇంకోదానికి వ్యత్యాసం అనేది చూపిస్తుంది అనేసి చెప్తారన్నమాట. సో ఇదనమాట, అంటే 3 ఈ ఆల్కలాయిడ్స్ అనేది సేమ్ అయినప్పటికీ 3 కూడా డిఫరెంట్ సిమ్టమాటాలజీని ప్రొడ్యూస్ చేస్తూ 3టికి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉండొచ్చు, కానీ ఆ కంప్లీట్లీ ఆ డిఫరెన్షియేటివ్ సిమ్టమాటాలజీ అయితే ఉంది కదా ప్రతిదానికి, బెల్లోనాకి, హైసైమస్ కి, స్టమోనియంకి. ఈ యొక్క డిఫరెన్స్ అనేది ఎక్కడ వచ్చిందంటే, ఆ యొక్క ఫిజికల్ ఫామ్ లోను మెడికల్ ఫామ్ లోను ఎలా అయితే ఒకదానికి ఒకటి డిఫరెన్సియేషన్ ఉందో, అలాగే వాటిని మెడిసినల్ ప్రాపర్టీస్ గా తీసుకొచ్చినప్పుడు కూడా వాటికి ఆ డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది అనేసి చెప్తారన్నమాట. ఇఫ్ హీ క్లియర్లీ పర్సీవ్స్ వాట్ ఈస్ క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్, దట్ ఈస్ టు సే ఇన్ ఈచ్ ఇండివిజువల్ మెడిసిన్, అదే నాలెడ్జ్ ఆఫ్ మెడిసినల్ పవర్స్ అని చెప్తున్నాను అనమాట. ఇఫ్ హీ క్లియర్లీ పర్సీవ్స్ వాట్ ఈస్ క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్, దట్ ఈస్ టు సే ఇన్ ఈచ్ ఇండివిజువల్ మెడిసిన్ అని చెప్తున్నాను. అయితే ఇక్కడ పైన డిసీజ్ సంబంధించి నేమో ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ కేస్ ఆఫ్ డిసీజ్ అనేసి వాడటం జరిగింది. ఇక్కడ మెడిసిన్ దగ్గరికి వచ్చేసరికి ఇన్ ఈచ్ ఇండివిజువల్ మెడిసిన్ అనేసి వాడటం జరిగింది. ఆ ఎవరికి అక్కడ వాడిన పదానికి ఇక్కడ ఈచ్ అన్న వాడిన పదానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవరీ అనేది కలెక్టివ్ టర్మ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 100 హైపర్టెన్సివ్ కేసెస్లో వచ్చాయి, ఒక 100 కేసులు వచ్చాయంటే 100 మనం చెప్తున్నది ఏంటి, కంపల్సరీ డిఫరెన్సియేషన్ ఉంటుంది యా, కానీ ప్రైమ్ సిమ్టమ్ అంటే ప్రధాన లక్షణం అనేది ఏ వర్టిగోనో లేదు యాంగరో లేదు ఈ హెడేకో, ఈ ప్రధాన లక్షణం అయితే ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు ఈ 100 కేసులను చూసిన పిదప ఇంకొక హైపర్టెన్సివ్ కేసు వచ్చింది అంటే, ఈ కలెక్టివ్ సిమ్టమ్స్ లో ఆధారంగా అంటే ఆ హైపర్టెన్సివ్ అనే కంప్లైంట్ లో పలానా ఈ వర్టిగో అనే కంప్లైంట్ ఉండొచ్చు అనేసి మనం ఒక అందాజుగా ఒక అంచనా వేయచ్చు. ఎందుకంటే ముందు మనం చూసినటువంటి ఈ నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ సంబంధించి మనకు ఆ నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ ఉండటం కారణంగా మనం నెక్స్ట్ సేమ్ ఒక 100 డయాబెటీస్ కేసులు చేస్తే ఆ నెక్స్ట్ వచ్చేటటువంటి డయాబెటీస్ కేసులో ఏది ప్రధాన లక్షణంగా ఉంటుందనేసి మనం కొంత అంచనా వేయచ్చు. అంటే ఏ పాలిడిప్సియానో, పాలియూరియానో, పాలిఫేజియానో ఇలా ఉంటుందనేసి మనం చెప్పుకోవచ్చు. అదే మనం ఒక 100 మెడిసిన్స్ ని ప్రూవ్ చేసామనుకోండి, ఇంకొక 101 అనే మెడిసిన్ అనేది కొత్తగా తెలిసింది,
లేదు సేమ్ ఫ్యామిలీలోనే ఒక 10 డ్రగ్స్ ని మనం ప్రూవింగ్స్ చేసాం, ఇంకో 11వ డ్రగ్ వచ్చింది. ఆ 11వ డ్రగ్ కి పలానా సిమ్టమ్స్ ఉంటాయి అనేసి మనం అంచనా వేయగలమా దాని యొక్క క్యూరేటివ్ పవర్ ని? అది అసాధ్యం. అది ఎవరి వల్ల కాదు, అది ఎవరి తరం కాదు. సో అందుకు ఇక్కడ నీచ్ ఇండివిడ్యువల్ మెడిసిన్ అని అన్నారు అంటే అక్కడ మెడిసిన్స్ ని వాటి యొక్క పవర్స్ ని ఇండివిడ్యువలైజ్ చేస్తున్నారు. అంటే డిసీజ్ కన్నా మెడిసిన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇండివిడ్యువలైజేషన్ అనేది ఇంకా మోర్ అండ్ మోర్ గా ఉంటుంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎగ్జాంపుల్లోనే బెల్లోనా, ఐసోమస్, షమోనియం 3 డ్రగ్స్ ఉన్నాయి. ఈ 3 డ్రగ్స్ లోనూ సేమ్ సెట్ ఆఫ్ ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. కానీ వాటికి డిఫరెన్సియేషన్ కలిగించేటటువంటి సిమ్టమాటాలజీ అనేది ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఆ 3 కూడా సేమ్ ఫ్యామిలీయే, సొల్నేసియే. సో ఏ బెల్లోనా, ఐసోమస్, షమోనియం ఇవన్నీ తెలుసు కదా అనేసి సొల్నేసి ఫ్యామిలీకి చెందినటువంటి ఇంకొక డ్రగ్ అనేది సొలానం అనేటటువంటి డ్రగ్ లో పలానా సిమ్టమ్స్ ఉన్నాయి మనం అంచనా వేయగలమా? అది మనం అంచనా వేయలేం. దో వాటికి ఉన్నటువంటి క్యూరేటివ్ పవర్స్ మనకు తెలియాలి అంటే వాటిని మళ్ళీ ఆ ప్రాసెస్ పటెంటైజేషన్ ప్రాసెస్ చేసి అప్పుడు వాటిని హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ మీద ప్రయోగిస్తే అప్పుడు అక్కడ ఎటువంటి లక్షణాలని అది ప్రొడ్యూస్ చేస్తుంది, అది ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి హెల్దీ స్టేట్ ని వైదొలిగేలా చేసి ఎటువంటి సిమ్టమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేసి అది కంప్లీట్లీ డిఫరెంట్ గానే ఉంటుంది ఏ మెడిసిన్ కి ఆ మెడిసిన్. సో అది ఇండివిడ్యువలైజేషన్ కి కారణంగా అక్కడ ఈచ్ ఇండివిడ్యువల్ మెడిసిన్ అనేసి వాడటం జరిగింది అనమాట. సో అది సో ఈ రకంగా ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ మెడిసిన్ ని మనం దాని యొక్క నాలెడ్జ్ ని గెయిన్ చేసే దాన్ని నాలెడ్జ్ ఆఫ్ మెడిసినల్ పవర్స్ అని చెప్తున్నారు. అండ్ ఇఫ్ హీ నోస్ హౌ టు అడాప్ట్ అకార్డింగ్ టు క్లియర్లీ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్. సరే, ఈ నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ అనేది తెలిసింది, నాలెడ్జ్ ఆఫ్ మెడిసినల్ పవర్స్ అనేది తెలిసింది. సో ఈ రెండింటిని తెలిసిన తర్వాత ఇఫ్ హీ నోస్ హౌ టు అడాప్ట్ అంటే ఈ రెండింటిని ఎలా అనుసంధించాలి, ఎలా అనుసరించాలి అనేది కానీ తెలిసినట్లయితే అకార్డింగ్ టు క్లియర్లీ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్ అంటే స్పష్టంగా నిర్వచించబడినటువంటి సూత్రాల ఆధారంగా వాటిని ఎలా అనుసంధించాలి అంటే మనకు అంటే ఆర్గనాన్ అంతా కూడా ఎఫార్జమ్స్ కనెక్టెడ్ గా రాయటం జరుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అప్ టు 11th ఎఫార్జం వరకు ఒక్కొక్క దానికి డిఫరెంట్ గా చెప్తూ 12th ఎఫార్జం నుంచి వచ్చేసరికి నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ గురించి చెప్తారన్నమాట. 12th ఎఫార్జం నుంచి 18th వరకు నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ చెప్తారు. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ మెడిసినల్ పవర్స్ సంబంధించి మళ్ళీ 19th ఎఫార్జం నుంచి 22nd or 23rd ఎఫార్జం వరకు చెప్తారు. మళ్ళీ ఇఫ్ హీ నోస్ హౌ టు అడాప్ట్ అకార్డింగ్ టు క్లియర్లీ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్ అంటే ఇక్కడ ఏ లైన్ కి ఆ లైన్ లో ఆ ఎఫార్జమ్స్ యొక్క అరేంజ్మెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ తర్వాత 24th, 25th, 26th దగ్గర నుంచి ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆధారంగా చేసుకుని ఎఫార్జమ్స్ ఉంటాయి అనమాట. అంటే మనం ఈ మెడిసినల్ ఈ నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ ని గురించి తెలుసుకోవడం జరిగింది, నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్స్ ని తెలుసుకోవడం జరిగింది. వీటిని అలోపతిక్ గా ఇస్తే అక్కడ క్యూర్ అనేది వస్తుందా, లేదా యాంటీపతిక్ గా ఇస్తే క్యూర్ వస్తుందా, హోమియోపతిక్ గా ఇస్తే క్యూర్ వస్తుందా అనేసి ఇక్కడ ఇచ్చిన లైన్స్ ప్రకారం నెక్స్ట్ ఉండేటటువంటి ఎఫార్జమ్స్ అనేవి చాలా కనెక్టెడ్ గా ఉంటాయి అనమాట. ఇది చదివితే చాలా ముచ్చటేసింది అనమాట. అంటే ఆ యొక్క లిటరేషన్ యొక్క స్టైల్ అనేది చాలా ఇదిగా అనిపించింది అనమాట హనుమాన్ గారిది. అంటే ఇఫ్ హీ నోస్ హౌ టు అడాప్ట్ అకార్డింగ్ టు క్లియర్లీ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్ నిర్వచించబడినటువంటి ఈ స్పష్టమైనటువంటి ఈ సూత్రాల ఆధారంగా మనం చూసుకున్నట్లయితే what is curative in medicines to what he has discovered to be undoubtedly morbid in the patient. ఈ ప్రిన్సిపల్స్ ని ఆధారంగా చేసుకొని ఆ యొక్క వాట్ ఈస్ క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ లో క్యూరేటివ్ అంటే ఆ మెడిసిన్స్ ని ఏదైతే ప్రొడ్యూస్ చేయగలదో, ఏ సిమ్టమ్స్ ని అయితే ప్రొడ్యూస్ చేయగలదో అదే ఆ మెడిసిన్ యొక్క క్యూరేటివ్ పవర్. ఓకే, దాన్ని టు వాట్ హీ హ్యాస్ డిస్కవర్డ్ టు బి అన్డౌటెడ్లీ మార్బిడ్ ఇన్ ది పేషెంట్. అన్డౌటెడ్లీ మార్బిడ్ ఇన్ ది పేషెంట్ అంటే అన్డౌటెడ్లీ మార్బిడ్ నిస్సందేహంగా వ్యాధి లక్షణాలు, వ్యాధి ఓకే, వ్యాధి లక్షణాలు ఓకే, నిస్సందేహమైనటువంటి వ్యాధి లక్షణాలు ఏంటి అంటే ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక పేషెంట్ ఎలర్జిక్ రైనైటిస్ కంప్లైంట్ తో వచ్చాడు. సార్ నాకు ఈ ఎలర్జీ తుమ్ములు ఇవి బాగా వచ్చినప్పుడు ముక్కులు దురదలు వస్తాయి, కళ్ళు దురదలు వస్తాయి, బాగా నలుపుకోవాలనిపిస్తుంది, కళ్ళ మీద నీళ్లు కడతాయి,
మంచి సిమ్టమ్స్ కదా అని అనుకున్నాను. సరే ఓకే. దాని తర్వాత డిమ్ విజన్ కూడా చెప్పాడు. అదేంటిది, ఇది మనం ఎక్కడా చూడలేదే. సరే పేషెంట్ చెప్తున్నారు కదా రాసుకుందాం అని రాసుకోపోయి అడిగా అనమాట. అలా కళ్ళు మసకలుగా కనిపిస్తుంది, మళ్ళీ ఇలా తుడుచుకుంటే నార్మల్ అయిపోతుంది. అదేంటి డిమ్ విజన్ అనేది జస్ట్ వైపింగ్ ఆఫ్ ఐస్తో క్లియర్ అయిపోతుందా ఏంటి అనేది కొంచెం సూక్ష్మంగా అడిగితే ఆయనకి ఆ తుమ్ములు ఉన్నప్పుడు లాక్రిమేషన్ ఉంటుంది. ఆ లాక్రిమేషన్ ఉన్నప్పుడు ఆ ఐస్ ఆ వాటర్లో నుంచి చూసినప్పుడు కొంచెం మసకగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ వాటర్ పోయాయో విజన్ అనేది నార్మల్ అవుతుంది. సో అతను చెప్పింది ఇప్పుడు ఆడ లాక్రిమేషన్ లో భాగంగా నీళ్ళు వచ్చాయి. సరే ఆ నీళ్లలో నుంచి చూసినప్పుడు ఆయనకి డిమ్ విజన్ కనిపిస్తుంది. అది నిజంగా వైటల్ ఫోర్స్ యొక్క డీవియేటెడ్ సిమ్టమా? కాదు. సో ఇదన్నమాట అన్డౌటెడ్లీ మార్బిడ్ సిమ్టమ్ అంటే అది యాక్చువల్లీ అసలు సిమ్టమే కాదు, కానీ పేషెంట్ దాన్ని ఒక సిమ్టమ్ గా చెప్పాడు. కానీ ఇది మటుకు కళ్ళు తుడుచుకోగానే విజన్ పోతుంది అని అంటే అది అతని యొక్క పొరపాటు కాదు. అంటే పేషెంట్స్ కి వాళ్ళ వైపు నుంచి వాళ్ళకి ఆ యొక్క నాలెడ్జ్ లేకపోవటం వలన వాళ్ళు అన్ని అలా చెప్పేస్తూ ఉంటారు. కానీ మనం వాటిని అసర్టైన్ చేసుకోవాలి, నిర్ధారించుకోవాలి వెదర్ అది కరెక్టేనా కాదా, అసలు ఎలాంటి సందర్భాల్లో గమనిస్తున్నాడు ఏంటి. సో మనం పేషెంట్కి కొంచెం ఎడ్యుకేట్ చేసి అలా కాదు ఇలా గమనించాలి సరే అని మనం ఎడ్యుకేట్ చేసి ఆ యొక్క బాధ్యత అంతా కూడా ఫిజిషియన్ది. ఎందుకు అంటే వాళ్ళు చెప్పేటటువంటి ఏ సెకండరీ టెర్షియరీ సిమ్టమ్స్ ని మనం రాసుకొని దాన్ని బట్టి ఆధారంగా మెడిసిన్ ఇస్తే తగ్గదు. సో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మాకు తగ్గలేదనేసి అంటారు. సో మన వైపు నుంచి అది మన బాధ్యత. ఏంటి, ఏది నిజంగా వైటల్ ఫోర్స్ డీవియేషన్ వల్ల వచ్చింది, ఏది నిజంగా వ్యాధిలో భాగంగా వచ్చినటువంటి సిమ్టము, ఇది అన్డౌటెడ్లీ మార్బిడ్ సిమ్టమ్ ఏంటిది, అసర్టైనబుల్ సిమ్టమ్స్ ఏంటిది అనేసి మనం నిర్ధారించుకొని వాటిని కన్సిడరేషన్ లోకి తీసుకోవాలన్నమాట. సో అది లైక్ ఇండిస్పోజిషన్స్ అలాంటివి ఏదైనా తీసుకోండి. ఏదైనా బాగా బిర్యానీలు అవన్నీ బాగా నచ్చాయి, బాగా టేస్ట్ నచ్చాయి, బాగా జిఫా చేపలే ఇంకొద్ది బాగా పీకల్లాగా తినేసాడు, ఏ వామిటింగ్స్ లేదంటే ఏ డైరియా వస్తుంది. ఏ 2-3 సార్లు డైరియా వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అందులో కంప్లీట్లీ ఆ ఇండిస్పోజిషన్ లో భాగంగా ఏదో ఎక్కువగా తినడం వల్ల వచ్చేసింది తప్పితే అక్కడ నిజంగా వైటల్ ఫోర్స్ యొక్క డీవియేషన్ ఏదైనా ఉందా, దానికై అది కొంత రెస్ట్ చేస్తే దానికై సెట్ అయిపోతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ని మనం ప్రైమరీ సిమ్టమ్స్ అంటే పేషెంట్ మటుకు ప్రైమరీ సిమ్టమ్స్ గా చెప్తాడు. ఎందుకంటే అతనికి ఆ యొక్క నాలెడ్జ్ ఉండదు కాబట్టి. అంటే ఏది వాస్తవమైనటువంటి సిమ్టము, ఏది రెస్ట్ ఇస్తే తగ్గిపోతుంది, అసలు ఏది సిమ్టమే కాదు అనేది వాళ్ళకి సంబంధించిన నాలెడ్జ్ అది ఉండదు కాబట్టి వాళ్ళన్నీ చెప్పేస్తుంటారు. కానీ వాటిలోంచి మనం వేటిని తీసుకోవాలి ఏంటి అనేసి ఆ బాధ్యత అంతా కూడా ఫిజిషియన్ వైపు ఉంటుందన్నమాట. అన్డౌటెడ్లీ మార్బిడ్ సిమ్టమ్ అంటే ఇంకొకటి లౌడ్ ఎరెక్టేషన్స్ చెప్పుకోవచ్చు. కొంతమంది ఏమంటే బాగా తేన్పులు వస్తే బాగా పెద్ద పెద్ద శబ్దంతో తేన్పుతుంటాను అని అంటారు. సో వెంటనే లౌడ్ ఎరెక్టేషన్ అని రాసేసుకోకూడదు, మళ్ళీ అసర్టైన్ చేసుకోవాలి నిజంగా ఇది వైటల్ ఫోర్స్ యొక్క మార్బిడ్ డిరేంజ్మెంటా కాదా. అది ఎలా తెలుస్తుంది అంటే ఎవరో అండి మా కొలీగ్ ఒక అతను చెప్పాడు, అతను ఏదో గ్యాస్ ట్రబుల్, గ్యాస్ కంప్లైంట్ కి ఇలా సౌండ్ వచ్చి ఎలా తినిపితే లోపల గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, ఫ్రీ అయిపోతుంది. సో అప్పటి నుంచి నేను ఇలా ఎవరు లేనప్పుడు మటుకు నేను గట్టిగా తేన్పులు వస్తాయి. అదే ఎవరన్నా ఉంటే మటుకు సౌండ్ రాకుండా నేను కంట్రోల్డ్ గా నేను చేసుకొని సౌండ్ రాకుండా తేనపగలను అని చెప్తుంటారు. కానీ సో అది ఇంకా లౌడ్ ఎరెక్టేషన్ కాదు, ఇంకా అది వైటల్ ఫోర్స్ డిరేంజ్మెంటే కాదు. కానీ కొంతమంది చెప్తారు నిజంగా లౌడ్ ఎరెక్టేషన్స్ కానీ అయినట్లయితే కన్సల్టేషన్ లో మన దగ్గరికి వచ్చి కూర్చున్న ఫస్ట్ విజిట్ లో అయినా కూడా ఆయన ఏమనుకుంటారో ఏంటో అని తెలియకుండానే బేవ్ అనేసి గట్టిగా తేనుపులు తెనిపేస్తూ ఉంటారు అనమాట. ఏంటంటే ఇలా తేనుపుతున్నానంటే అంతే సార్, అది నేను బయట ఎక్కడికైనా వెళ్ళినా లేదా ఫంక్షన్స్కి వెళ్ళినా లేదా ఇంకెవరైనా హయ్యర్ అఫీషియల్స్ దగ్గర ఉన్నా కూడా నేను వాటిని కంట్రోల్ చేసుకోలేదు, నా వల్ల కాదు. కొంతమంది చెప్తుంటారు కంట్రోల్ చేసుకోవచ్చు అనేసి, కానీ నా వల్ల మటుకు కాదు. ఇంకా నేను తప్పని పరిస్థితుల్లో ఒకవేళ బయటకు వచ్చేసి నేను తెంపి మళ్ళీ లోపలికి వెళ్తాను, లేదు
మరి ఇంకా ఇబ్బంది అయితే అసలు ఆ ఫంక్షన్కే మానేస్తాను. ఎందుకంటే అవన్నీ తినేసి పెద్ద పెద్దగా తెరుపుతుంటే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఫంక్షన్ చూడకుండా నన్ను చూస్తుంటారు సార్, అందుకనేసి ఇది చెప్తుంటారు. సో అలా అన్కంట్రోలబుల్ గా, అంటే మన ప్రమేయం లేకుండా, మన కంట్రోల్ లేకుండా అక్కడ ఆ ఎరెక్టేషన్స్ పెద్ద పెద్దగా లౌడ్గా వస్తున్నాయంటే అది కంప్లీట్ గా వైటల్ ఫోర్స్ యొక్క డిరేంజ్మెంట్. సో వాటిని మాత్రమే అన్డౌటెడ్లీ మార్బిడ్ సిమ్టమ్స్ గా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. సో అదనమాట. అండ్ ఇఫ్ హీ నోస్ how to adapt according to clearly defined principles, what is curative in medicines to what he has discovered to be undoubtedly morbid in the patient. నిస్సందేహంగా వ్యాధి లక్షణాలన్నింటినీ చూసుకున్నట్లయితే గమనించిన తర్వాత, సో దట్ ది రికవరీ మస్ట్ ఎన్ష్యూర్. అది ఈ నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ ని, నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్స్ ని, వాటి యొక్క నాలెడ్జ్ తెలిసిన తర్వాత వాటిని ఎలా అప్లై చేయాలి అనేది తెలిసిన తర్వాత వాటిని అప్లై చేసేస్తే అక్కడ రికవరీ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. క్యూర్ వస్తుంది అని చెప్పట్లా, రికవరీ మస్ట్ ఎన్ష్యూర్. ఖచ్చితంగా రికవరీ అనేది సంభవిస్తుంది. నెక్స్ట్ క్యూర్ కి రావడానికి ఇంకేం అడిషనల్ ఫ్యాక్టర్స్ అవసరం పడుతుంది అనేసి చెప్తున్నారు. టు అడాప్ట్ ఇట్ as well in respect to the suitability of the medicine most appropriate according to its mode of action to the case before him. Choice of the remedy, the medicine indicated. ఇక్కడ as well in respect to the suitability of the medicine most appropriate according to its mode of action to the case before him. అంటే కొన్ని సందర్భాల్లో ఈ యాక్యూట్ కండిషన్స్ లో యాక్యూట్ డ్రగ్ సెట్ అవ్వదు, క్రానిక్ డ్రగ్గే ఇవ్వాల్సి వస్తుంది. ఆ క్రానిక్ డ్రగ్ ఇవ్వాల్సిన సందర్భంలో దాని యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ మనకు తెలుసు కాబట్టి దాన్ని అనుసరించుకొని ఆ పర్టికులర్ కేసులో ఎంత పొటెన్సీలో ఇవ్వాలి. అంటే ఒకవేళ ఆ క్రానిక్ డ్రగ్ అనేది యాక్యూట్ కండిషన్ లో మీట్ అయినప్పుడు ఇన్వెటబుల్ గా ఆ క్రానిక్ డ్రగ్ ని ఇవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనం సల్ఫర్, ఫాస్ఫరస్, మెర్క్ ఇలాంటివి ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు 6 పొటెన్సీలోనో 12 పొటెన్సీలోనో ఇచ్చుకోవాలి. అదే దీనికి కంప్లీట్ రివర్స్ ఇంకోటి జరుగుతుంది. క్రానిక్ కండిషన్ లో క్రానిక్ డ్రగ్స్ ఏవి మీట్ అవ్వకుండా యాక్యూట్ డ్రగ్ మీట్ అవుతుంది. ఆ యాక్యూట్ డ్రగ్ మీట్ అయినప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ గా 6, 12, 13 నుంచి కాకుండా ఆ క్రానిక్ కండిషన్ ని హోల్లోకి తీసుకుని రావడం కోసం ఆ యాక్యూట్ డ్రగ్ కి అంత డెప్త్ ఉండదు కాబట్టి, లోతుకెళ్ళి పనిచేసే లోతు ఉండదు కాబట్టి పొటెన్సీని పెంచుకొని అప్పుడు ఆ మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. పలానా క్యామిల్ అనేది ఇండికేట్ అయింది, క్యామిల్ అనేది 200 లోనో 1M లోనో ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ as well in respect to the suitability of the medicine most appropriate according to its mode of action to the case before him. అంటే అక్కడ ఆ పర్టికులర్ కేసులో ఏది తగినైనటువంటి మోతాదు, ఏది మోస్ట్ అప్రోప్రియేట్ అకార్డింగ్ టు ఇట్స్ మోడ్ ఆఫ్ యాక్షన్, అక్కడ ఆ మెడిసిన్ యొక్క యాక్షన్, దాని యొక్క పనితీరు మనకు తెలుసు కాబట్టి, అది ఎంత లోతుకెళ్ళి పనిచేస్తుంది ఏంటి అవన్నీ తెలుసు కాబట్టి ఆ ఇండివిజువల్ లో ఆ యొక్క కంప్లైంట్ అనేది అంత లోతుకెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అది యాక్యూట్ గానే వచ్చింది కాబట్టి, యాక్యూట్ కండిషన్ లోనే ఇచ్చుకోవాల్సిన సందర్భం ఉంది కాబట్టి దాన్ని 30లో 200లోనూ కాకుండా క్రానిక్ డ్రగ్ ని 6 పొటెన్సీలో ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. అది ఆ కేసులో అత్యంత తగినైనటువంటి పొటెన్సీ అనేది అవుతుంది. టు ది కేస్ బిఫోర్ హిమ్, ఇది ఈ ఒక్క మాటతో, ఒక్క పదంతో, కేస్ బిఫోర్ హిమ్ అనే పదంతో థెరపటిక్స్ అన్నిటినీ తీసి పక్కన పెట్టేశారనమాట హనుమాన్ గారు. కేస్ బిఫోర్ హిమ్ అంటే నేను ఒక 100 ఫీవర్ కేసులు చేసి ఉండొచ్చు కనుక నెక్స్ట్ వేరే కేసు వచ్చింది అంటే అక్కడ నా ముందున్నటువంటి కేసులో ఆ పేషెంట్ లో అప్పుడు వచ్చినటువంటి ఫీవర్ కండిషన్ లో ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, ఆ సిమ్టమ్స్ ని అనుసరించి మెడిసిన్ సెలెక్ట్ చేసుకోవాలి అని. కొంతమంది నాకు ఫీవర్స్ అంటే యాక్యూట్ కండిషన్స్ లో వస్తాయి. సో యాక్యూట్ డ్రగ్స్ మన హోమియోలో బాగా పనిచేసేది ఎకోనైట్, బెల్లోనా. సో నాకు ఎటువంటి ఫీవర్ కేసులు అయినా నాకు ఎకోనైట్, బెల్లోనా ఈ 2 చాలు, ఇంకే మెడిసిన్స్ అవసరం లేదని చెప్పేస్తుంటారు, సిమ్టమ్స్ కూడా అవసరం లేదు అని చెప్పేస్తుంటారు. సో ఆ రకంగా చేసేది హోమియోపతియే కాదు, అది వాళ్ళ సొంత పతి ఉంటుంది అది. సో ఇప్పుడు
ఆ కేస్ బిఫోర్ హిమ్ అనేటటువంటి ఒకే ఒక్క పదంతో ఆ థెరపిటిక్స్ అన్నింటినీ తీసి పక్కన కొట్టేసాను అనమాట. లేదు, నేను ఎప్పుడో అంతకుముందు ఒక 10 ఏళ్ల క్రితం నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, పలానా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ తగ్గలేదు, పలానా పైల్స్ అనే కంప్లైంట్ తగ్గలేదు, నేట్రమూర్ అనేది నేను 200లో ఇచ్చాను, చాలా బాగా తగ్గిపోయింది. సో నాకు చాలా పేరు తీసుకొచ్చి పెట్టింది ఆ నేట్రమూర్ 200 అనేది. సో నాకు ఇంకప్పటి నుంచి నేను ఏ పైల్స్ కేసులో వచ్చినా కూడా నేను మిగిలిన ఏ మెడిసిన్ ఇండికేట్ అయినా కూడా నేను 30లో ఇస్తాను, కానీ నేట్రమూర్ మటుకు నేను 200లోనే ఇస్తాను. ఎందుకంటే 200లో అంతకుముందు ఎప్పుడో పనిచేసింది. సో అది కరెక్ట్ కాదనమాట. అంటే యాజ్ వెల్ ఇన్ రెస్పెక్ట్ టు ది సూటబిలిటీ ఆఫ్ ది మెడిసిన్ మోస్ట్ అప్రోప్రియేట్ అకార్డింగ్ టు ఇట్స్ మోడ్ ఆఫ్ యాక్షన్ టు ది కేస్ బిఫోర్ హిమ్. అప్పుడు ఎప్పుడో కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ వాడికి ఏదో క్రానిక్ అయి ఉండొచ్చు, ఆ క్రానిక్ కండిషన్ లో నేట్రమూర్ 200 ఇచ్చావు, సరే తగ్గిపోయింది. ఇప్పుడు నీ ముందున్న కేసులో ఆ యొక్క పైల్స్ కంప్లైంట్ అనేది యాక్యూట్ ఎగ్జాజర్బేషన్ లో ఉంది. ఆ యాక్యూట్ ఎగ్జాజర్బేషన్ లో యూజువల్ గా క్రానిక్ డ్రగ్స్ ని ఇవ్వకూడదు అని చెప్తారు. కెంట్ గారు పలానా క్యాలికర్బ్ లో చెప్తారన్నమాట. ఆ యాక్యూట్ కండిషన్ లో క్రానిక్ డ్రగ్ కానీ ఇచ్చేస్తే ఒకవేళ పొరపాటున అది స్మిలం అయిందా వణికిచ్చేస్తుంది, మనల్ని గజగజలాడిచ్చేస్తుంది అని చెప్తారనమాట. సో అసలు అలాంటిది ఇవ్వకూడదు. నేను 200లోనే ఇస్తా అంటే అది ఎట్లా? ఈ యాక్యూట్ ఎగ్జాజర్బేషన్ లో నువ్వు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో నువ్వు ఇచ్చుకోవాల్సి వస్తే ఒకవేళ ఆ నేట్రమూరే ఇండికేట్ అయింది, 6 పొటెన్షియల్నో 12 పొటెన్షియల్నో ఇవ్వు. అప్పుడు ఆ ఇండివిజువల్లో ఆ టైంకి అది కరెక్ట్ మోతాదు అవుతుంది. అంతేగాని నేను ఆ పలానా కేసులో పైల్స్ కండిషన్లో నేను నేట్రమూర్ 200 ఇస్తే బాగా ఎక్సలెంట్ పనిచేస్తుంది, సో మిగిలిన పైల్స్ కండిషన్స్ అన్నింటిలోనూ ఒకవేళ నేట్రమూర్ కానీ ఇండికేట్ అయితే నేట్రమూర్ 200 ఇస్తాను, నేను ఏ మెడిసిన్ ఇండికేట్ అయినా కూడా నేను 30 నుంచే స్టార్ట్ చేస్తాను అని అంటాం. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆ కేస్ బిఫోర్ హిమ్ అనే దాంట్లో అదంతా ఉందన్నమాట. అంటే మన ముందున్నటువంటి కేసులో ఉన్న సింప్టమాటాలజీని బట్టి మాత్రమే నువ్వు మెడిసిన్ సెలెక్షన్ అనేది చెయ్యాలి. మెడిసిన్ సెలెక్షనే కాదు, నీ ముందున్నటువంటి పేషెంట్ యొక్క వైటాలిటీ, ఆ డిసీజ్ యొక్క ఇంటెన్సిటీని బట్టి పొటెన్షియల్ సెలెక్షన్ అనేది చెయ్యాలి. అది as well in respect to the suitability of the medicine most appropriate according to its mode of action to the case before him, choice of the remedy the medicine indicated. అంటే మెడిసిన్ అనేది ఇండికేట్ అయిపోయింది, కానీ చాయిస్ ఆఫ్ ది రెమెడీకి వచ్చేసరికి ఆ పొటెన్షియల్ సెలెక్షన్ ని కూడా తీసుకుంటేనే అప్పుడు ఆ ఇండివిజువల్ లో అది సరైనటువంటి అప్రోప్రియేట్ రెమెడీ అనేది అవుతుంది అన్నమాట. సో అలానే యాజ్ ఆల్సో ఇన్ రెస్పెక్ట్ టు ది ఎగ్జాక్ట్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎ రిక్వైర్డ్ and the proper period for repeating the dose. దీన్ని ప్రాపర్ డోస్ గా చెప్తున్నారు. ఇది హోమియోపతిలో ఉన్నటువంటి ఒక ఫాల్స్ నోషన్ ఏంటంటే, హోమియోపతిలో డోస్ అంటే ఒకసారి ఎట్ ఏ టైం ఒక మెడిసిన్ ఇవ్వటాన్ని ఒక డోస్ అంటారు. అది సింగిల్ పిల్లో ఇవ్వు, 10 పిల్స్ ఇవ్వు, 20 పిల్స్ ఇవ్వు, ఒక డ్రామ్ అంతా ఇచ్చేసి, లేదంటే కొంతమంది డైల్యూషనే ఇలా ఉంచేస్తుంటారు. ఏమంటే ఒక డోస్ అంటే అంతేనయ్యా, సరే ఇప్పుడు ఒక డోసు అంటే ఒక పిల్లు ఇచ్చినా ఒక డోసే, 10 పిలిచినా ఒక డోసే, ఒక డ్రామ్ ఇచ్చినా ఒక డోసే, డైరెక్ట్ గా డ్రాప్స్ డైల్యూషన్ డ్రాప్ ఇచ్చినా ఒక డోసే అయినప్పుడు మరి ఒకే పిల్లు ఇవ్వచ్చుగా. ఆ ఒక్క పిల్లు ఇవ్వడానికి వీడికి కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట. సో ఇక్కడ ప్రాపర్ డోస్ అన్నదానికి మనం అది సరిగా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలన్నమాట. అంటే ప్రాపర్ డోస్ అనేది ఎప్పుడు అవుతుంది? ప్రాపర్ డోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 40 మంది ఉన్నారనుకోండి, ఎగ్జామ్ పెట్టారు, 4 ఫెయిల్ అయ్యారు. ఆ ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చే రోజున ఇచ్చారు, ఓకే సార్ ఇచ్చి ఒకడికి జస్ట్ మందులు ఇస్తే సరిపోతుంది. ఏరా మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి నేను పంపిస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టం చేసి ఇది చేస్తున్నారు, నువ్వు ఇలా కరెక్ట్ చదువుకోకుండా మార్కులు సరిగా పాస్ అయ్యే మార్కులు కూడా కాకుండా ఫెయిల్ అయిపోతే ఎట్లా అని చెప్తే ఒకడికి అర్థమవుతుంది. తర్వాత సరిగా చదువుకుంటాడు. ఇంకొకడు మందులు ఇస్తే సరిపోదు, తిట్టాలి, ఇంకొంచెం గట్టిగా తిట్టి చెప్తే అప్పుడు వాడు అర్థం చేసుకుంటాడు. ఇంకొకడికి కొట్టాలి, ఇంకొకరిని కొడితే అప్పుడు వాడు అర్థం చేసుకుంటాడు, ఈసారి నెక్స్ట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు. ఇంకొకడు సార్
వీడికి నేను ఏమి చేసినా వీడు మారట్లేదండి, ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి తీసుకెళ్ళిపోతాం. సరే అని వీడి పని రేపు చూద్దాం, రేపు అసెంబ్లీలో చూద్దాం. స్కూల్ అంతా అసెంబ్లీ అయినప్పుడు ఉదయాన్నే సరే వీడికి ఇలా చెప్తుంటే అర్థం కావట్లేదు, సో టాప్ ర్యాంక్స్కి వచ్చిన వాళ్ళకి వైట్ బ్యాడ్జ్ ఎలా అయితే ఇచ్చామో వీడు ఫెయిల్ అయిన వాడికి అందరి ముందు పరుగు తీసి అందరి ముందు ఇన్సల్ట్ చేసి బ్లాక్ బ్యాడ్జ్ చేద్దాము, అప్పుడు వాడు దారిలోకి వస్తాడు అని అనుకుంటాడు. సరే ఇది ఎప్పుడు చేయాలి? వాళ్ళ యొక్క సైకలాజికల్ స్టేట్, ఎవడు మాట వింటాడు, ఎవడికి దెబ్బ పడితే వింటాడు, ఎవడికి ఇలా ఇన్సల్ట్ చేస్తే మాట వింటాడు అనేసి వాళ్ళకి ఒక అంచనా ఉండి అలాంటి వాళ్ళలో చేయాలి. అలా కాకుండా అందరికీ ఒకేలా చెప్పితే ఆ నాలుగోడు మాట విన్నాడు, వాడికి సరిపడినంత మోతాదు పల్లా. అంటే స్కూల్ అసెంబ్లీ మొత్తంలోనూ వాడి పరుగు తీస్తే గానీ, వాడిని ఇన్సల్ట్ చేస్తే గానీ అప్పుడు వాడి మైండ్కి సూది గుచ్చినట్టుగా ఉంటుంది అనమాట. సూది గుచ్చినట్టుగా ఉండి ఇలా కాదు, అందరు చూసి నన్ను నవ్వుతున్నారు, నేను ఈసారి నుంచి చదివి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని అనుకుంటాడు. అలా కాకుండా నలుగురిని ఒకేలా ట్రీట్ చేశారనుకోండి, జస్ట్ మందలించి తిట్టి వదిలేస్తే అర్థం కాదు. సరే నలుగురిని ఒకేలాగా స్కూల్ అసెంబ్లీలోనే తీసుకెళ్లి అందరిని ఇన్సల్ట్ చేసి నల్ల బ్యాడ్జ్ ఇచ్చి చేశారనుకోండి, ఒకప్పటి రోజుల్లో అయితే దీనికి ముందు జనరేషన్లో పిల్లలు మహా అయితే ఒక వారం రోజులు స్కూల్కి వెళ్లకుండా నన్ను అవమానించారు, నన్ను గిల్ట్ ఫీల్ అయ్యారనేసి ఒక వారం రోజులు స్కూల్ మానేస్తారు. ఆ తర్వాత జనరేషన్ పిల్లలైతే వారం రోజులు కాదు కదా, అసలు నేను ఆ స్కూలే జాయిన్ అవ్వను, వాళ్ళందరూ నన్ను ఎక్కిరిస్తున్నారు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, నా ఈగో ఏమైపోతుంది, నేనైపోతాను, అసలు స్కూలే మానేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ అయితే స్కూల్ పైకి కిందకి దూకేస్తారు. ఎందుకు? వాళ్ళకి ఎవరికి ఎటువంటి సైకలాజికల్ స్టేట్ లో ఉంటున్నాడు, ఒకడు మందలిస్తే దారిలోకి వస్తారు, ఒకటికి దెబ్బ పడితే దారిలోకి వస్తారు, ఇంకొకటికి అందరి ముందు ఇన్సల్ట్ చేస్తే దారిలోకి వస్తారు. అది అంటే ఒక్క మాటకే అంత పవర్ ఉన్నప్పుడు మనం ఇస్తున్నది డైనమైజ్డ్ మెడిసిన్స్ ని, ఆ మెడిసిన్ కి ఎంత పవర్ ఉంటుంది? సరే వాళ్ళు చెప్తున్నది ఆ పొటెంటైజ్డ్ మెడిసిన్స్ ని మనం ఇస్తున్నాం, మరి ఎందుకు అగ్రవేషన్స్ రావట్లేదు? అంటే కర్మకారి వాళ్ళు అది హోమియోపతిక్ గా ఇండికేట్ అయ్యి ఇవ్వట్ల, అది వాళ్ళ అదృష్టం. ఇది కూడా పలానా మెటిల్మెడికా క్యాలికాప్ డ్రగ్ లో ఇంకొకటి ఏదో ఎక్కడో చెప్తారన్నమాట టెంట్. ఎందుకు మనం సిమిలం డ్రగ్ అంటే ఇలా హయ్యర్ డోసెస్ లో ఇచ్చిన అగ్రవేషన్స్ రావట్లేదు అని చెప్పలేదంటే వాళ్ళు హోమియోపతిక్ వాటికి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి అది వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ అగ్రవేషన్స్ రావట్లేదు అని చెప్తారన్నమాట. ఇన్ ది సేమ్ వే ప్రాపర్ డోస్ అంటే మెడిసిన్ సెలెక్షన్ అయిపోయింది, దాన్ని పొటెన్సీ సెలెక్షన్ కూడా చేసాం ఎట్లా ఒకట్లా. ఆ తర్వాత ఇచ్చేటటువంటి డోస్ అనేది ఎలా ఇవ్వాలి? ఒకడికి బాగా సెన్సిటైజ్ గా ఇడియోసింక్రటిక్ గా ఉంటాడు, వాడికి జస్ట్ స్మెల్ చూపిస్తే చాలు పనిచేస్తుంది. లేదు ఇంకొకడికి ఇంకొంచెం వైటల్ గా యాక్టివ్ గా ఉన్నాడు, సరే వాడికి జస్ట్ 6 స్పూన్స్ వాటర్ లో డిజాల్వ్ చేసి 1 స్పూన్ వాటర్ తాపిస్తే చాలు, ఆ మెడిసిన్ పనిచేస్తుంది. ఇంకొకటికి ఇవేవి కాదు, డైరెక్ట్ గా సాలిడ్ డోస్ అంటే డైరెక్ట్ గా పిల్లే వేయాల్సి వస్తుంది, అప్పుడు డైరెక్ట్ గా పిల్ వేయాలి. ఇంకా సెన్సిటైజ్డ్ గా ఇంకా బాగా కొన్ని ఎలర్జిక్ కండిషన్స్ ఉంటాయి, బాగా విపరీతంగా ఉండేటటువంటి వాళ్ళలో, ఏమాత్రం స్లైట్ కొంచెం చలిగాలికి వెళ్ళినా బాగా విపరీతంగా చేసేటటువంటి వాళ్ళలో, అలాంటి వాళ్ళలో మనం వాటర్ డోస్ ని కూడా అంటే 6 స్పూన్స్ వాటర్ లో 1 పిల్ డిజాల్వ్ చేసి ఆ 1 స్పూన్ వాటర్ ని దాంట్లో నుంచి 1 డ్రాప్ తీసుకొని దాన్ని మాత్రం ఇన్హలేషన్ చేయించేలాగా, అలా అంటే ఇక్కడ ఎప్పటికప్పుడు ఆ డోస్ అనేది చాలా మైన్యూట్ గా ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ ఉండేటటువంటి ఇండివిజువల్ యొక్క స్ట్రెంగ్త్, వైటల్ స్ట్రెంగ్త్ ని బట్టి, అక్కడ ఉన్నటువంటి డిసీజ్ స్ట్రెంగ్త్ ని బట్టి. ఒకవేళ అలా కాకుండా ఆ ఇన్హలేషన్ ఇవ్వాల్సిన వాళ్ళల్లో మనం డైరెక్ట్ గా సాలిడ్ డోస్ పిల్ల ఇచ్చేసాం అనుకోండి, ఏం జరుగుద్ది? బాగా అగ్రవేషన్ వచ్చేస్తుంది. ఎంత అగ్రవేషన్ వస్తుందంటే క్రానిక్ డిసీజ్ లో ఒక చోట చెప్తారన్నమాట హనుమన్ గారు, మీరు మెడిసిన్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసి అక్కడ ఇచ్చేటటువంటి డోసులో మోతాదులో ఏమాత్రం తప్పు జరిగినా కూడా, ఏమాత్రం కొంచెం ఎక్కువైనా కూడా అక్కడ ఎన్యూల్స్ ది సిమిలారిటీ అని చెప్తారంట, అంటే క్యాన్సిల్స్ ది సిమిలారిటీ. అంటే అక్కడ హోమియోపతిక్ గా ఆ ఇచ్చినటువంటి డోసేజ్ యొక్క ఇదే రద్దు అయిపోతుంది. అంటే
ఏం చేస్తుంది అంటే బాగా అగ్రవేట్ అయిపోయి ఆ మెడిసిన్లో ఉండే సిమ్టమ్స్ని కూడా ఇక్కడ ప్రొడ్యూస్ చేసేసి మొత్తం రచరచ చేసేసి కేసు అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. సో మనం ఇందాక ప్రీవియస్ చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో భాగంగా ఎవడికి మందలించి చెప్పాలి, ఎవడికి కొట్టి చెప్పాలి, ఎవడికి కొంచెం ఇంకా గట్టి మోతాదులో చెప్పాలి అన్నట్టుగా ఇక్కడ ప్రాపర్ డోస్ అంటే ఒకడికి ఇన్హలేషన్ ఇస్తే సరిపోతుంది, ఒకడికి వాటర్ డోస్ ఇవ్వాల్సి వస్తుంది, ఒకడికి డైరెక్ట్గా సాలిడ్ పిల్లు అంటే 10 సైజ్ పిల్లో 20 సైజ్ పిల్లో సింగిల్ పిల్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో అది ఆ యొక్క ప్రాపర్ డోస్ ఇవ్వని కారణంగా అక్కడ క్యూర్ అనేది డిలే అయిపోయి అక్కడ కేసునంతా స్పాయిల్ కూడా జరిగేటటువంటి సందర్భం అనేది జరుగుతుంది. యాజ్ ఆల్సో ఇన్ రెస్పెక్ట్ టు ది ఎగ్జాక్ట్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఏ రిక్వైర్డ్ అంటే ప్రాపర్ డోస్ అండ్ ది ప్రాపర్ పీరియడ్ ఫర్ రిపీటింగ్ ది డోస్. అంటే ఇక్కడ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే హనుమాన్ గారి టైంలో అయితే ఏ ఫిజిషియన్కి ఆ ఫిజిషియన్ ఆ మెడిసిన్స్ని తయారు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనం మెడిసిన్ ఈ ఫార్మా కంపెనీ మీద ఏదో దాని మీద మనకు నమ్మకం ఉన్నటువంటి దాని మీద డిపెండ్ అయిపోతే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆ ప్రాపర్ డోస్ ఇచ్చిన తర్వాత అండ్ ది ప్రాపర్ పీరియడ్ ఫర్ రిపీటింగ్ ది డోస్ అంటే మళ్ళీ ఆ మెడిసిన్ని ఎప్పుడు రిపీట్ చేయాలి ఏంటి అంటే ఫీవర్ కేసులో ఒకలా రిపీట్ చేయాల్సి వస్తుంది. ఎలా అంటే ఫీవర్ కేసులో జస్ట్ 100, 102, 103 లోపు ఉన్నా కూడా 1 అవర్లీ డోసెస్ సరిపోతాయి. లేదు 105, 106కి వెళ్ళిపోయింది. అలాంటి సందర్భాల్లో 20 నిమిషాలకు ఒకసారి, అరగంటకు ఒకసారి, లేదు 45 మినిట్స్కి ఒకసారి అలా ఇవ్వాల్సి వస్తుంది. లేదు ఇంకేదన్నా ఇంకొంచెం ఫీవర్ కండిషన్ లాంటిది కాకుండా ఇంకేదైనా ఈ డయేరియా కండిషన్స్లో అలాంటి వాటి ఏదైనా 6 అవర్స్కో 4 అవర్స్కో ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే క్రాంప్ లైక్ కండిషన్స్, ఈ కాలిక్ కండిషన్స్ వస్తాయి. అలాంటి వాటిలో కూడా 2 అవర్స్కి ఒకసారి ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇలా ఆ యొక్క మెడిసిన్ ఆ మోడ్ ఆఫ్ యాక్షన్ అంటే ఆ యాక్యూట్ డ్రగ్గా, అది క్రానిక్ డ్రగ్గా, అది డీప్గా వెళ్ళి పనిచేస్తుందా లేదా పైపైన పెరిఫెరల్గా పనిచేస్తుందా, దాని యొక్క స్పీర్ ఆఫ్ యాక్షన్ పెరిఫెరల్గా ఉంటుందా ఏంటి, వాటిని ఆధారంగా చూసుకొని ఆ పొటెన్సీ సెలెక్షన్ చేసుకొని తర్వాత ఆ మోతాదు అంటే ఇన్హలేషనా, వాటర్ డోసా, లేదు సాలిడ్ డైరెక్ట్ పిల్ల, వీటన్నిటిని చూసుకున్న తర్వాత ప్రాపర్గా రిపీట్ చేయాలి. ప్రాపర్గా రిపీట్ చేసినప్పుడే అక్కడ నయం అవుతుంది అనమాట. సో ఇలా ఇన్ని చేసిన తర్వాత ఇఫ్ ఫైనల్లీ అంటే చివరిగా హీ నోస్ ది ఆబ్స్టికల్స్ టు రికవరీ ఇన్ ఈచ్ కేస్ అండ్ ఈజ్ అవేర్ హౌ టు రిమూవ్ దెమ్. అంటే అక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్క కేసులోనూ ఉండేటటువంటి ఇబ్బందులు ఏంటివి అంటే కొంతమందికి ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో వస్తుంటారు. మనం మంచి మెడిసిన్ ఇచ్చేస్తాం, బాగా మంచిగా సెలెక్ట్ అయింది, మంచి మెడిసిన్ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రాపర్ డైట్ అండ్ రెజిమెంట్ని ఫాలో అవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది పెడుతుంది అనమాట. ఇలాంటి అంటే కారాలు మసాలాలు తగ్గియాలి. మరి కారాలని ఎలా తగ్గిస్తాం సార్? నాకు ఒక్క పచ్చిమిరపకాయ సార్ వేసేది, ఆ ఒక్కటి కూడా వద్దంటారా? అది కూడా లేకపోతే నేనేం తినమంటారు సార్? నన్ను ఏం తిని బతకమంటారా అంటారు. సో పచ్చిమిరపకాయని స్మాష్ లాగా కాకుండా జస్ట్ దానికి జస్ట్ నైఫ్తో ఒక ఘాట్ లాగా ఇచ్చేసి దాంట్లో వేసేసుకుంటే దాంట్లో ఆ రసం అంతా దాంట్లో ఊరేస్తుంది అనమాట. సో అంటే స్మాష్ చేసేస్తే బాగా ఎక్కువగా వచ్చేస్తుంది. అలా కాకుండా జస్ట్ ఘాట్ లాగా ఇచ్చేస్తే కొంచెం ఇలా వస్తుంది. సో ఇలాంటి ఉప్పు కారాలు మసాలాలని కొంచెం తగ్గించి తీసుకునేటటువంటి కండిషన్స్ కానీ, లేదు ఇంకొన్ని ఈ జలుబులు దగ్గులు ఇలాంటివి ఏదైనా వస్తుంటాయి. ఇలాంటి మామూలు కండిషన్స్లో అయితే పర్లేదు. ఈ వింటర్ కండిషన్లో ఈ స్లైటెస్ట్ కోల్డ్ ఎయిర్ అగ్రవేషన్ కూడా అక్కడ ఇబ్బందిగా, అడ్డంకిగా అంటే ఆబ్స్టికల్గా ఉంటుందన్నమాట. ఏంటి, ఈ కోల్డ్ స్టోన్స్ మీద కూర్చోవటం అంటే చాప లేకుండా కూర్చోవటం కానీ, లేదంటే కుర్చీలో కూర్చొని ఈ పాదాలని కోల్డ్ స్టోన్స్ మీద అలానే ఆనిచి పెట్టడం, ఇలాంటివి. ఈ యొక్క కోల్డ్ స్టోన్స్ కూడా అక్కడ అగ్రవేషన్ అనేది వస్తుంది. సో అసలు అక్కడ ఆ పర్టికులర్ కేసులో ఏది ఇబ్బంది పెడుతుంది, ఏది అడ్డంకిగా ఉంది అనేది ఫిజిషియన్కి తెలిస్తే ఆ తర్వాత వాటిని ఎలా రిమూవ్ చేయాలనేది తెలుస్తుంది అనమాట. ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ మిరపకాయని స్మాష్ చేసి కాకుండా జస్ట్ ముక్కలుగా చేసుకొని, లేదా ఒక ఘాట్లాగా పెట్టేసుకొని చట్నీలో వేసుకొని తింటాం కానీ, అలా తింటేది కానీ, లేదంటే ఈ కోల్డ్ స్టోన్ అగ్రవేషన్ ఉంది. సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తాం? ఒకటి, చెప్పులు వేసుకొని తిరగటం ఈ చలికాలంలో ఆ కోల్డ్ స్టోన్స్ని అవాయిడ్ చేయడం కోసం. సార్ చెప్పులు మా ఇంట్లో వేసుకుంటే ఒప్పుకోరు సార్,
సరే, మీరు ఎక్కడెక్కడైతే తిరుగుతారో అక్కడ డోర్ మ్యాట్స్ పరుచుకోవటం, లేదంటే డైరెక్ట్గా కింద కూర్చోకుండా చాప ఏదైనా వేసుకొని కూర్చోమని చెప్పడం. ఈ రకంగా ఆ పర్టికులర్ కేసులో ఉండేటటువంటి అడ్డంకుల్ని మనం రిమూవ్ చేసుకోవాలి. ఇఫ్ ఫైనల్లీ he knows the obstacles to recovery in each case and is aware how to remove them so that the restoration may be permanent. ఇన్ని చేస్తే అప్పుడు ఆ వచ్చినటువంటి రెస్టోరేషన్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది. దెన్ హీ అండర్స్టాండ్స్ హౌ టు ట్రీట్ జుడిషియస్లీ అండ్ రేషనల్లీ అండ్ హీ ఈస్ ఎ ట్రూ ప్రాక్టీషనర్ ఆఫ్ ది హీలింగ్ ఆర్ట్. అప్పుడు మాత్రమే అతనికి అర్థమవుతుంది ఎలా న్యాయబద్ధంగా చేయటం. న్యాయబద్ధంగా చేయటం అంటే ఏంటి, జుడిషియస్ గా చేయటం అంటే ఏంటి, అంటే ఏ ఇండివిజువల్లో ఎలాంటి మెడిసిన్ ఇవ్వటం అనేది ఒకటి. ఆ మెడిసిన్ సెలెక్షన్ అయిన తర్వాత ఏ పొటెన్సీలో ఇవ్వాలి, ఆ పొటెన్సీ సెలెక్షన్ అయిన తర్వాత ఏ ప్రాపర్ డోస్ తగినైన మోతాదులో ఇవ్వటం అనేది, ఇలాంటివి జుడిషియస్లీ కింద చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ రేషనాలిటీ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, పలానా అలర్జిక్ రైనైటిస్ కేసు, నాకు శైలిషా ఇవ్వాలనిపించింది, నేను ఇస్తాను. ఇవ్వాలనిపిస్తే ఇవ్వటం ఏంటిది, సిమ్టమ్స్ మ్యాచ్ అయితే అప్పుడు ఇవ్వాలి. కొంతమంది అంటే అదే నేను ఒక 20 కేసులు దాకా చేస్తున్నా, 25 మోర్ దాన్ 25 కేసెస్ చేస్తున్నా. అస్సలు ఆ అలర్జిక్ రైనైటిస్ కేసెస్లో మనం మొత్తం కేసు అంతా తీసుకొని ఇచ్చిన సొల్యూషన్ వస్తుంది, లేదు జస్ట్ సొల్యూషన్ చేసినా తగ్గిపోతుంటుంది. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలు, నాకు శైలి ఎందుకో లీడింగ్గా ఉన్నాడు, సో ఆ కేసులో నాకు శైలిష్ ఇవ్వాలనిపించింది, నేను ఇచ్చేస్తా అంటే సరిపోదు. అది రేషనాలిటీ కాదు. ఏది రేషనాలిటీ అంటే ఆ పర్టికులర్ ఇండివిజువల్లో ఆ పర్టికులర్ సందర్భంలో ఉన్నటువంటి కంప్లైంట్స్ సిమ్టమ్స్ అన్నిటినీ నువ్వు ఇప్పుడు ఇండికేట్ ఏదైతే మెడిసిన్ ఇద్దాం అనుకుంటున్నావో ఆ మెడిసిన్ అనేది అన్నిటినీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ని మ్యాచ్ చేస్తూ దాన్ని సాటిస్ఫై చేస్తేనే, ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ని సాటిస్ఫై చేస్తేనే అప్పుడు మాత్రమే దాన్ని ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అది రేషనాలిటీ అవుతుంది. అలా కాకుండా నువ్వు నాకు అనిపించింది నేను ఇచ్చేస్తాను అంటే అది రేషనాలిటీ కాదు. రేషనాలిటీ అంటే హేతుబద్ధంగా ఇవ్వటం, లాజికల్ గా ఇవ్వటం. సో అది అసలు హేతుబద్ధతే కాదు అది. సో ఎప్పుడు రేషనాలిటీ అవుతుందంటే అక్కడ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్నిటిని మ్యాచ్ చేస్తూ అక్కడ ఎంత పొటెన్సీలో, ఎంత డోసేజ్లో, ఎంత ప్రాపర్ మోతాదులో ఇవ్వాలి అనేది, తగిన మోతాదులో ఇవ్వాలి, ఇవన్నీ తెలుసుకుని అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇవ్వటమే కాదు, అక్కడ ఉండేటటువంటి ఆ పర్టికులర్ డిసీజ్లో, ఆ పర్టికులర్ కండిషన్లో ఉండేటటువంటి ఆబ్స్టకిల్స్ ఏంటివి తెలుసుకొని ఆ పర్టికులర్ ఆబ్స్టకిల్స్ని ఎలా రిమూవ్ చేయాలి అని తెలుసుకున్నప్పుడు మాత్రమే, అంటే డైట్ అండ్ రెజిమెన్ లో పార్ట్ కూడా చెప్తున్నమాట. మోస్ట్లీ డైట్ అండ్ రెజిమెన్ ఏమేమి ఉంటాయి ఆబ్స్టకిల్స్ టు క్యూర్, వాటన్నిటిని చెప్పుకొని ఇవన్నీ ఆచరిస్తూ చేస్తేనే హీ ఈజ్ ఎ ట్రూ ప్రాక్టీషనర్ ఆఫ్ ది హీలింగ్ ఆర్ట్. ఈ యొక్క హీలింగ్ ఆర్ట్ కి నిజమైనటువంటి సాధకుడు అని చెప్తారన్నమాట హనుమాన్ గారు. ఓకే, ఒకసారి చదివేసి ఎపిసోడ్ కంప్లీట్ చేస్తాను, ఏమనుకోవద్దు, సారీ ఫర్. సరే, థర్డ్ ఎపిసోడ్. If the physician clearly pursues what is to be cured in diseases, that is to say, in every individual case of disease, knowledge of disease, అంటే అది ఇండికేషన్, అంటే మనం మెడిసిన్ ఇవ్వడానికి మనకు సూచించేది ఏంటి అంటే ఆ యొక్క నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్, అంటే ఏ ఇండివిజువల్లో ఏ డిసీజ్లో ఏ సిమ్టమ్స్ని మనం కన్సిడరేషన్ తీసుకొని వేటిని తగ్గియాలి అనే దాన్ని బట్టి ఇవ్వటమే నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్. సేమ్ 12 to 18 ఎఫర్టమ్స్ లో నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ గురించి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్ గా. అండ్ నెక్స్ట్, ఇఫ్ హీ క్లియర్లీ పర్సీవ్స్ వాట్ ఈస్ క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్, దట్ ఈస్ టు సే ఇన్ ఈచ్ ఇండివిజువల్ మెడిసిన్ నాలెడ్జ్ ఆఫ్ మెడిసినల్ పవర్స్. ఆ మెడిసిన్ లో క్యూరేటివ్ పవర్ ఏంటిది, ఆ క్యూరేటివ్ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏ మెడిసిన్ అయితే ఆరోగ్యాన్ని వైతొలిగేలాగా చేయగలిగిన క్యాపబిలిటీ ఉంటుందో అదే ఆ మెడిసిన్ యొక్క క్యూరేటివ్ పవర్ అందులోనే దాగి ఉంది అని చెప్తారు. అండ్ ఇది 19 to 23 ఎఫర్టమ్స్ లో చెప్తారనమాట ఆ నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్ పవర్స్ గురించి డీటెయిల్ గా. ఇఫ్ హీ నోస్ హౌ టు అడాప్ట్ అకార్డింగ్ టు క్లియర్లీ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్, దీనికి సంబంధించి నెక్స్ట్ అంటే ఈ యొక్క నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ అనేది తెలిసింది, నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్ పవర్స్ తెలిసింది, వీటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా అనుసరించుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ ఈ ప్రిన్సిపల్స్ అనేవి కూడా 24, 26 నుంచి చెప్తారనమాట.
అంటే అలోపతిక్ గా ఇవ్వాలా, యాంటీపతిక్ గా ఇవ్వాలా, హోమియోపతిక్ గా ఇవ్వాలా, ఐసోపతిక్ గా ఇవ్వాలా, ఏ రకంగా ఇస్తే అక్కడ క్యూర్ అనేది వస్తుంది ఏంటి. సో క్లియర్లీ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్ అంటే స్పష్టంగా నిర్వచించబడినటువంటి సూత్రాల ఆధారంగా వాటిని చేసుకుని ఇస్తే వాట్ ఈస్ క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్ టు వాట్ హీ హ్యాస్ డిస్కవర్డ్ టు బి అన్డౌటెడ్లీ మార్బిడ్ ఇన్ ది పేషెంట్, నిస్సందేహంగా ఉన్నటువంటి వ్యాధిపరమైనటువంటి లక్షణాలు. సో దట్ ది రికవరీ మస్ట్ ఎన్ష్యూ, అంటే ఈ రెండింటిని కానీ మ్యాచ్ చేయగలిగితే మనకు రికవరీ అనేది కంపల్సరీగా వచ్చి తీరుతుంది, సంభవిస్తుంది. టు అడాప్ట్ ఇట్ యాజ్ వెల్ ఇన్ రెస్పెక్ట్ టు ది సూటబిలిటీ ఆఫ్ ది మెడిసిన్ మోస్ట్ అప్రోప్రియేట్ అకార్డింగ్ టు ఇట్స్ మోడ్ ఆఫ్ యాక్షన్ టు ది కేస్ బిఫోర్ హిమ్. ఇది మెయిన్ అనమాట. టు ది కేస్ బిఫోర్ హిమ్, మన ముందున్నటువంటి కేసులో ఏ మెడిసిన్ ఎలా ఇవ్వాలి, ఏ మోతాదులో ఇవ్వాలి, ఏ పొటెన్షియల్లో ఇవ్వాలి, ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి కేసుని ఆధారంగా చేసుకుని ఇవ్వాలన్నమాట. అంటే అప్పుడిప్పుడో ఇచ్చినటువంటి పేషెంట్ యొక్క వైటాలిటీ, అక్కడ ఉన్నటువంటి డిసీజ్ కండిషన్ వేరు, మన ముందున్నటువంటి పేషెంట్ యొక్క డిసీజ్ కండిషన్, అతని యొక్క వైటాలిటీ స్ట్రెంత్, ఇవి వేరు అనమాట. సో అది చాయిస్ ఆఫ్ ది రెమెడీ, ది మెడిసిన్ ఇండికేటివ్. సో యాజ్ ఆల్సో ఇన్ రెస్పెక్ట్ టు ది ఎగ్జాక్ట్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎ రిక్వైర్డ్ ప్రాపర్ డోస్ అండ్ ప్రాపర్ పీరియడ్ ఫర్ రిపీటింగ్ ది డోస్, తగిన సమయంలో దాన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. ఇఫ్ ఫైనల్లీ చివరిగా he knows the obstacles to recovery in each case and is aware how to remove them. అతను ప్రతి ఒక్క కేసులోనూ అక్కడ ఉండేటటువంటి అడ్డంకులు ఏంటివి, వాటిని గుర్తించి వాటిని ఎలా రిమూవ్ చేయాలి అని తెలిసినప్పుడు, సో దట్ ది రిస్టోరేషన్ మే బి పర్మనెంట్, ఈ రకంగా చేసినప్పుడు అప్పుడు రిస్టోరేషన్ అనేది పర్మనెంట్ గా, శాశ్వతంగా, పూర్ణంగా వస్తుందన్నమాట. Then he understands how to treat judiciously and rationally and he is a true practitioner of the healing art. అప్పుడు మాత్రమే అతనికి అర్థమైనట్లు ఏంటి, న్యాయబద్ధంగా, రేషనల్ గా, హేతుబద్ధంగా ట్రీట్మెంట్ చేయటం అనేది ఎలా ఏంటి అంటే ఈ నిజమైనటువంటి వైద్య కళని ఆచరించినటువంటి సాధకుడు అవుతాడు అని చెప్తున్నాను.